యలమంచిలి రాజకీయాల్లో ఏం జరుగుతోంది? బయటికి కూటమి, లోపల మాత్రం కలహాల కుదుప. గెలిపించిన వారే ఇప్పుడు గట్టిగా ప్రశ్నిస్తున్నారా? లేక ఇది కేవలం రాజకీయ డ్రామా మాత్రమేనా? జనసేన ఎమ్మెల్యే చుట్టూ పెరుగుతున్న అసంతృప్తి టీడీపీ, బీజేపీ శ్రేణుల్లో మెల్లగా మంటలు రేపుతోందా? వైసీపీ నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యం, పాత కార్యకర్తలను పక్కన పెట్టడం, విభేదాలకు ఆజ్యం పేయడమేనా? ఆ ఎమ్మెల్యే తీరు పట్ల పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహానికి కారణమేంటి? అధికార కూటమిలో అంతర్గతంగా చిచ్చు రేపుతోందా? కూటమిలో కుదుపులు దేనికి సంకేతం? లెట్స్ వాచ్. 2024 ఎన్నికల్లో గెలుపు కోసం కూటమి సర్వశక్తులు ఒడ్డిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన ముచ్చటగా 3 పార్టీలు ఏకమై ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏపీలో ఓడించేందుకు పడ్డ కష్టం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. 2019 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన హావభావాలతో విమర్శించిన తీరు ఎంత చెప్పినా తక్కువే. నాటి ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి 2019 ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన గెలిచింది కేవలం ఒక్క స్థానం మాత్రమే. పార్టీ అధినేత ఓటమి పాలైన పరిస్థితి. ఇక 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకే బీజేపీ, టీడీపీ, జనసేన ఏకమై ప్రభంజనం సృష్టించే. ఓట్ షేర్ చీలకూడదన్న ఒకే ఒక్క కారణంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని ఇంటికి పంపాలన్న ఆలోచనతో టీడీపీతో కలిసి పోటీకి దిగారు పవన్ కళ్యాణ్. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఓవైపు చిన్నబాబు పాదయాత్ర, మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఎన్నికల ముందు పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ తెలుగుదేశం, జనసేన జెండాలు మోసిన వారు మాత్రం నిరుత్సాహంగా ఉండిపోయారట. ఎవరికి వారే నిరాశతో ఉన్నట్టు సమాచారం. రెండేళ్లుగా పార్టీ శ్రేణుల్లో అంతర్గత విభేదాలకు తావు లేకుండా అధినాయకత్వం, క్యాడర్తో పాటు నాయకుల మధ్య విభేదాలు లేకుండా కలిసి ముందుకు నడిచేలా చేస్తున్న ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలించడం లేదని తెలుస్తోంది. ఇందుకు నిదర్శనం అనకాపల్లి జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే పనితీరు పట్ల తెలుగుదేశంతో పాటు జనసైనికుల అసంతృప్తి కారణమట. యలమంచిలి నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన సుందరపు విజయ్ కుమార్ పట్ల స్థానిక కూటమి కార్యకర్తలు భగ్గుమంటున్నట్టు సమాచారం. కూటమి సారథ్యంలో గెలిచిన జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సుమారు 49,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇందుకు ప్రధాన కారణం వైసీపీ పట్ల ఉన్న వ్యతిరేకతకు తోడు టీడీపీ సహకారంతో జనసేన పార్టీ అభ్యర్థి విజయం సాధించారనేది బహిరంగ రహస్యం. అయితే ప్రస్తుతం యలమంచిలిలో పరిస్థితి కూటమి అధిష్టానానికి తలనొప్పిగా మారినట్లు సమాచారం. యలమంచిలి నియోజకవర్గ రాజకీయాల్లో మళ్లీ చిచ్చు రగులుతోందట. అధికార కూటమిలో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వ్యవహార శైలిపై ద్వితీయ శ్రేణి నేతల్లో, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందట. ఇందుకు కారణం మొదటించి పార్టీ కోసం శ్రమించిన నాయకులను, నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తలను పక్కన పెట్టి ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ నుంచి వచ్చిన నేతలకు ఎమ్మెల్యే ప్రాధాన్యమిస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. కూటమి రాజకీయాల పేరుతో జరుగుతున్న ఈ మార్పులు స్థానికంగా అసహనానికి దారితీస్తున్నాయట. జనసేన పార్టీలో వైసీపీ నాయకులను చేర్చుకోవడం, వారితో కలిసి తిరగడం మాత్రమే కాకుండా టీడీపీ వర్గాలకు చెందిన స్థానిక నాయకుల్ని కూడా ఎమ్మెల్యే పక్కకు పెట్టేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కేవలం రాజకీయ వ్యూహం కాదని, కూటమి సిద్ధాంతాలను దెబ్బతీసే చర్యగా పలువురు భావిస్తున్నారు. వైసీపీ శ్రేణుల్ని సుందరపు విజయ్ కుమార్ జనసేనలో చేర్చుకోవడంతో నియోజకవర్గంలో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయట. వీరంతా ఎమ్మెల్యే అండతో భూకబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు నియోజకవర్గంలో గుప్పుమంటున్నాయట. అధికార అండతో కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారనే ప్రచారం స్థానిక ఎమ్మెల్యేకు అప్రదిష్టగా మారిందట. ఇంత జరుగుతున్న ఎమ్మెల్యే మాత్రం ఆరోపణలకు చెక్ పెట్టేందుకు అధికారిక ప్రకటన చేయకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందట. కూటమిని ఒక్కతాటిపై ముందుకు నడిపించాల్సిన ఎమ్మెల్యే మౌనం వహించడంతో జనసైనికులతో పాటు అటు టీడీపీ, బీజేపీ శ్రేణులు అసంతృప్తితో రగిలిపోతున్నారట. కూటమి అధినేతల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళితే సర్దుకుపోమంటూ చెప్పడంతో పాటు పార్టీలో విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేయండని పదే పదే చెప్పడంతో ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కార్యకర్తలు మౌనంగా ఉంటున్నారట. ప్రస్తుతం యలమంచిలిలో టీడీపీని ముందుకు నడిపించే నాయకుడు లేకపోవడం తెలుగు తమ్ముళ్లకు కొంత ఇబ్బందిగానే ఉందట. గడిచిన ఎన్నికల్లో కూటమి గెలుపుకు ముఖ్యంగా జనసేన పార్టీగా అండగా నిలిచిన పాత క్యాడర్ను ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాజాగా వైసీపీ నుంచి జనసేనలో చేరిన ఎల్లపు సతీష్ కుమార్ ఆహ్వానం మేరకు జంపపాలెం గ్రామానికి వెళ్లిన సుందరపు విజయ్ కుమార్ ని తెలుగు తమ్ముళ్లు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది. తెలుగు తమ్ముళ్లతో పాటు గ్రామస్తులు జనసేన ఎమ్మెల్యేను అడ్డుకోవడంతో అక్కడి నుంచి ఆ ఎమ్మెల్యే అవమానభారంతో వెనుతిరగాల్సి వచ్చింది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో రాజకీయంగా తీవ్రమైన దుష్పరిణామాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి మధ్య విభేదాలు భగ్గుమంటే వైసీపీకి ప్లస్ పాయింట్ అంటూ చెబుతున్నారు. కూటమి పేరుతో జరుగుతున్న ఈ అంతర్గత విభేదాలకు ఫుల్ స్టాప్ ఎప్పుడా అని క్యాడర్ ఎదురు చూస్తోందట. నిజమైన కార్యకర్తలకు న్యాయం ఎప్పుడు జరుగుతుందోనని మదన పడుతున్నారట. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో ఈ పరిణామాలు ఎలా మలుపు తిరుగుతాయో చూడాలి. మరి కూటమి అధికారానికి వచ్చిన 2 ఏళ్లలోనే పరిస్థితి ఎలా ఉంటే ముందున్న 3 ఏళ్లు 3 పార్టీలు ఎలా ముందుకు వెళతాయో చూడాల్సిందే.